కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం జగ్గన్న తోటలో ప్రభల తీర్థం అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. ప్రభల తీర్థానికి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. ప్రతి ఏటా మకర సంక్రాంతి రోజు ఈ కార్యక్రమం జరగడం ఆనవాయితీగా వస్తుంది. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామూర్తి అందిస్తారు. కోనసీమలో అత్యంత ప్రాచీన జగ్గన్న తోట ప్రభల తీర్థం ప్రారంభమైంది. ఇక్కడికి వేల కొద్ది జనం కోనసీమ ప్రాంతం నుంచి ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి తరలి వస్తున్నారు. మరి కాసేపట్లో మరికొన్ని ప్రభలు కూడా ఇక్కడికి చేరుకుంటాయి. ప్రధానంగా 11 గ్రామాలకు చెందిన ప్రభలు ఇక్కడికి వచ్చి అంటే వీరభద్రుని అవతారంలో ప్రభలు ఇక్కడ తీసుకొస్తారు. ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఈ తోటలో కాసేపు ఉంచిన తర్వాత ఇక్కడ భక్తులందరూ కూడా దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ తిరిగి తీసుకెళ్తారు. ఇది 400 సంవత్సరాలుగా ప్రాచీనంగా వస్తున్న పరిస్థితి. ఈ ప్రభల తీర్థం సంక్రాంతి సంబరాల్లో చాలా ప్రత్యేకత సంతరించుకున్న పరిస్థితి. ఈ ప్రభల తీర్థం ఎలా జరుగుతుంది, ఇక్కడ ఎందుకు ఇంత ప్రాచుర్యం పొందింది, ఇది ప్రాచీన తీర్థంగా ఎందుకు కొనసాగుతుందో మనం తెలుసుకుందాం. చెప్పండి, ఎందుకు ఇది ప్రాచీనంగా ప్రభల తీర్థం? జగ్గన్న తోట కంటే ఇక్కడ గుడి ఉండదు, ఒక విగ్రహం ఉండదు, కేవలం కొబ్బరి తోటలో వీరభద్రులందరూ ఇక్కడ కూర్చుని సమావేశం అవుతారు అనేది ఒక ప్రతీతి. అందుకోసమే భక్తులందరూ తల్లి వస్తారంటారు. మీరు ఎట్లా చెప్తారు? ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఏకాదశి రుద్రుడు మీరు చెప్పినట్టుగా ఇక్కడ ఏ విధమైన గోపురం కానీ మహారాజు గోపురం కానీ గుళ్ళు కానీ ఏమీ లేవు. అయినా సరే 11 ఊళ్ళ నుంచి ఉత్సవమూర్తులు ప్రభల మీద పెట్టుకుని ఈ రోజున ఇక్కడ సమావేశం అన్నది సుమారుగా 430 సంవత్సరాల నుంచి జరుగుతున్న ప్రక్రియ. పెద్దాపురం సంస్థానాధీశులు జగన్నాథరాజు గారు ఇక్కడ జగన్నాథం అనే పంతులు గారికి ఈ భూమి ఇచ్చారని చెప్పి చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఆ మహనీయుడు ఇక్కడ తపస్సు చేసి వీరభద్రుని రూపంలో ఇక్కడ ఉత్సవమూర్తులు ఉండాలని చెప్పి ఆయన కోరిక మేరకు అప్పటి నుంచి కూడా ఇక్కడ ఈ ఉత్సవం జరుగుతుంది. అయితే ఆధారాల ప్రకారం పూర్వకాలంలో శివార్చకులు మాత్రమే గుట్టల్లో పెట్టుకుని ఉత్సవమూర్తులు తీసుకొచ్చేవారు. ఇక్కడ సాధారణంగా కాలక్రమేణా ఈ వీరభద్రుడి ప్రతిరూపమైన వాహనమైన ప్రభ మీద ఉత్సవమూర్తులు పెట్టుకుని ఇక్కడికి కొలువై ఉండడం చాలా అద్భుతం, విశేషం కూడా. అంటే ఇది కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తించింది. ప్రధాని మోడీ గారు కూడా ఇది రిపబ్లిక్ డే ఉత్సవాల్లో ఒక ప్రభని ప్రదర్శించాలి. ప్రభల తీర్థం చూసినట్లయితే చాలా ప్రాచీన కాలం నుంచి కొనసాగుతుంది. 430 సంవత్సరాల నుంచి ఇది పెద్దాపురం సంస్థాన దీసులు ఇక్కడ పెట్టారని చెప్పి చెప్తున్నారు. అప్పటి నుంచి కూడా ఒక సాంప్రదాయబద్ధంగా పంట పొలాల నుంచి కౌశిక నది దాటి ఇక్కడికి తీసుకొస్తుంటారు. ఇది ఒక ఆచారం కూడా ఆ సంప్రదాయం కొనసాగిస్తున్నాం. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ పండుగని ఒక రాష్ట్ర ప్రభుత్వ పండుగ ప్రకటించాలని చెప్పి ఇక్కడ నిర్వాహకులు కావచ్చు, అదే ఇక్కడ ఎవరికి వారే నిర్వాహకులు ఏ ఊరు కావాలి నిర్వాహకులు ఇక్కడ అంబాజీపేట మండలం కంటికోట హద్రారం గంగలపూర్ కావచ్చు, ఇలాగ ముసలిపల్లి మొత్తం ఈ గ్రామాలు 11 గ్రామాలకు సంబంధించిన పబ్లిక్ వస్తుంటాయి. 11 గ్రామాల్లోని అనేక ప్రాంతాల నుంచి కూడా వస్తుంటాయి. దాదాపుగా 50 నుంచి 100 ప్రజల వరకు ఇక్కడ తీసుకొస్తుంటారు. గ్రామాలకు కూడా చాలా ఉత్సాహంగా ఈ సంక్రాంతి సంబరాల్లో ఈ కనుమ రోజు అంటే కొన్ని చోట్ల సంక్రాంతి రోజున కొత్తపేటలో ప్రభల తీర్థం జరుగుతుంది. అయితే కనుమ రోజున మాత్రమే ఇక్కడ అంబాజీపేట మండలం ఈ ముసలిపల్లిలో ఈ జగ్గన్న తోటలో ఈ కొబ్బరి తోటలో ఈ ఉత్సవం చాలా కన్నుల పండుగగా జరుగుతుంది. పిల్ల పాపలతో పాటు ఇక్కడ నుంచి ఎక్కడెక్కడో స్థిరపడ్డ వారందరూ కూడా ఈ ప్రాంతానికి వచ్చి ఈ రోజు ప్రభలను తిలకించడం అనేది ఒక ఆచారంగా పెట్టుకుంటారు. ఈ పండుగలో ఈ సంక్రాంతి పండుగలో ఈ ప్రభల తీర్థం చూస్తూనే తనకి కుటుంబించాల్సిన ఏడాదంతా బాగుంటుంది కుటుంబం అంతా అని చెప్పేసి ఇక్కడ భక్తులు భావిస్తూ ఉంటారు. ఇది ప్రస్తుతం ప్రభల తీర్థం దగ్గర కొనసాగుతున్న తాజా పరిస్థితి. కెమెరామెన్ లవరాజ్ శ్రీరామూర్తి, జగన్నాథ్ తోట, అంబాజీపేట మండలం నుంచి.